హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వైసీపీ రెండోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఓవైపు సంక్షేమ పథకాల అమలును పూర్తి చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఓట్లకు గండి కొట్టేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. అయితే సీఎం జగన్ స్ట్రాటజీలు, స్టామినా ఏంటి అనేది గత ఎన్నికల్లోనే రుజువైంది. తన తండ్రి వయసు ఉన్నటువంటి సీనియర్ నేత చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి ఢీకొట్టి 2019లో ఒక చరిత్రతో గెలవడం జరిగింది. జగన్ ఓడించడం తమ తరం కాదనుకుని ఇటు సైడ్ అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సామాజిక వర్గమైన పవన్తో కలిసి జగన్కు చెక్ పెట్టే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు పవన్లకు జగన్ తనదైన శైలిలో ఒక పెద్ద వ్యూహాన్ని సైతం పన్నుతున్నారు. ఆ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ పైన కాపు బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రం పనిచేస్తే పవన్ కు సులువుగా చెక్ పెట్టవచ్చని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి కొంతమేరకు కాపు సామాజిక వర్గం దూరమైనట్లుగా అనిపిస్తున్నా మళ్లీ తన వైపు తెచ్చుకునేందుకు భారీ వ్యూహాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా కాపులు సైతం వంగవీటి మోహన రంగాను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు కాపుల సంక్షేమం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు ముద్రగడ. అయితే చాలామంది పార్టీ నేతలు సైతం ఆయనను ఎదగకుండా చేశారు. టీడీపీ జనసేన పొత్తుతో కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తమ హవా చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ వల్ల భారీగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు చీలుతాయని అందరూ అనుకున్న సమయంలో ఇలాంటి వాటికి అన్నిటికీ జగన్ చెక్ పెట్టబోతున్నారు. కాపు ఆరాధ్య దైవంగా భావించి వంగవీటి కుమారుడు రాధాను అలాగే ముద్రగడను సైతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకునేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇందుకు ముద్రగడ తన అభిమానులందరినీ పిలుచుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో చర్చలు జరిపారని తెలుస్తోంది. ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబు కూడా తన తండ్రి ఆదేశిస్తే త్వరలోనే రాజకీయ భవిష్యత్తు పైన ప్రకటిస్తానంటూ తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి పైన కేసులు పెట్టిన పవన్ చంద్రబాబు అంటే ఏమాత్రం సరిపోరు గనుక ఆయన కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నది. అలాగే వంగవీటి రాధాని కూడా చేర్చుకోవడానికి పలు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టి దీని ద్వారా కూటమి పైన చాలా ప్రభావాన్ని చూపించవచ్చని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తోంది. కాపు సామాజిక వర్గంతోనే పవన్కు దెబ్బ పడేలా కనిపిస్తోంది.